జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గుంటూరు అధ్యక్షుడిగా నేను పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకి 4 నెలల కాలం అయింది. ఈ సందర్భంగా మన పాత్రికేయ మిత్రులతో నా అనుభవాల్ని పంచుకుందామని, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో అంటే కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి కూడా తెలియజేసేదానికి ఈ రోజున మిత్రులందరూ కూడా పిలవటం జరిగింది. ముఖ్యంగా దరిదాపుగా 5,800 కోట్ల రూపాయల వ్యాపారం ఈ కేంద్ర సహకార బ్యాంకు ద్వారాగా 167 పిఎస్సిఎస్లు 44 బ్యాంకుల ద్వారాగా కార్యక్రమాలు విస్తరించి చేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా క్రాప్ లోన్లు ఇవ్వటం, సీసీ లోన్లు ఇవ్వటం, అదేవిధంగా ఎల్టీ లోన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు రైతుల సీజన్ మొదలైంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టైంలో కూడా ఇప్పుడు దరిదాపు 130 కోట్ల రూపాయలు క్రాప్ లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ లోన్లు చూసినట్లయితే 260 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఎల్టీ లోన్లు కూడా దరిదాపు 110 కోట్ల రూపాయలు, దరిదాపుగా 500 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా పాత వాటికి సంబంధించి కూడా వాటిని మరలా పునరుద్ధరించే కార్యక్రమం, వాటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఈ సహకార శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా దేశవ్యాప్తంగా సహకార సంఘాలని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మరి టీడీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇరువురు కూడా అటు అమిత్ షా గారితో మాట్లాడి ఈ సహకార సంఘాలని ఈ గుంటూరు జిల్లాలో బలోపేతం చేసేదానికి అనేక చర్యలు తీసుకొని రూట్ మ్యాప్ను కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా సహకార సంఘాల ద్వారా ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాలతో పాటుగా ఎక్కువగా మధ్యతరగతి వారికి, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక వ్యాపారాలను చేసేదానికి కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కోల్డ్ స్టోరేజీలు ఎక్కువగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గోడౌన్స్ నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాటితో పాటు ప్రొవిజనల్ స్టోర్సు, పెట్రోల్ బంకులు కూడా నిర్వహించేదానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో కూడా ఈ పెట్రోల్ బంకులు విరివిగా చేసేదానికి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈపూర్లో కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు శవలేపురంలో ఇచ్చారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాలని సహకార సంఘాల ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ షాపులను కూడా నిర్వహించేదానికి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ సహకార సంఘాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఇది వాస్తవం. దీని మీద కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలు జరిగే క్రమంలో 51 ఎంక్వైరీని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరిగింది. దాని ద్వారా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రత్తిపాడు బ్రాంచ్కి సంబంధించి ఎంక్వైరీ నివేదిక వచ్చింది. కొంతమంది మేము చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే అక్కడ భోక్తలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని పోలీసు వారి ద్వారా కూడా వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఎవరన్నా ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికి ఛార్జీ మెమోలు ఇచ్చి ఆ రికవరీకి కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వినుకున్నానండి, మరి పొన్నూరుకు సంబంధించి కూడా 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ కూడా యాక్షన్ మొదలుపెట్టాం. ముఖ్యంగా గురజాల నల్లబాడుకు సంబంధించి ఈ మధ్యకాలంలోనే గురజాలలో అయితే 12 కోట్ల రూపాయలు ఒక కోల్డ్ స్టోరేజ్లోనే అవినీతి జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిర్చి బస్తాలు లేకుండా మిర్చి బస్తాలు ఉన్న విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కోల్డ్ స్టోర్ యజమాని ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. అందులో కూడా కొంతమంది అధికారుల పాత్ర ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా నల్లబాళ్ళు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్లో కూడా ఇదే విధంగా మిర్చి లేనప్పటికీ ఉన్న విధంగా అక్కడ వాడు బిల్స్ తయారు చేయటం, ఆ డబ్బుల్ని మన ఈ సహకార బ్యాంకు ద్వారా, సెంట్రల్ బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి వారిని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్ 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డిఆర్ రామారావు గారు దానికి ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు. వారు కూడా ఈ రోజున రిపోర్టు తయారు చేశారు. డీసీఓ వీరాచారి గారు ఇవన్నీ కూడా సమగ్రంగా
ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇందులో ఒకటి, ఈ ఎవరైతే చేశారో అటు నకిలీ పాస్బుక్లు వినుకొండలో కూడా కొంత జరిగింది. పాస్బుక్లు తయారు చేసే వాళ్ళని గుర్తించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకుంటున్నాం, క్రిమినల్ కేసులు పెడుతున్నాం. వారు వెనకున్నటువంటి ఎవరైనా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ లేదా ఎవరన్నా పెద్ద వ్యాపారస్తులు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో హౌస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ శాసనసభ్యులైనటువంటి ధూళిపాటి నరేంద్ర గారు, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు, కొంతమంది శాసనసభ్యులు కూడా హౌస్ కమిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే హౌస్ కమిటీ కూడా గుంటూరు రాబోతుంది. ఆ హౌస్ కమిటీ ద్వారా అన్ని నిజాలను కూడా బయటికి తీసుకొచ్చి ప్రతి రూపాయిని కూడా రికవరీ చేసేదానికి 100% ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేను సిన్సియర్గా కార్యక్రమాన్ని చేపడతాను. ఉద్యోగస్తులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, లేదు మధ్యలో దళారీలు ఉన్నాయి. ఎవరున్నప్పుడు కూడా ఎవరిని కూడా ఉపేక్షించే ప్రశ్న లేదు, ఎవరిని కాపాడే పరిస్థితి లేదు, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆపే పరిస్థితి లేదు. రికవరీ చేసి యాక్షన్ తీసుకొని క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సజావుగా ఈ కేంద్ర సహకార బ్యాంకు నడిచేదానికి ఈ రోజున మరలా వ్యాపార లావాదేవీలు ఎక్కడ స్తంభించకుండా వీటిని యథావిధిగా రైతులకి మళ్ళీ రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఆప్కాబులో కూడా పైన అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారిని, ఎండీ గారితో కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది పడకుండా 51 ఎంక్వైరీ ఉన్నా, అదేవిధంగా మన హౌస్ కమిటీ వచ్చినా ఈ సంస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగతా రైతులకు మేలు చేసేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాకు పూర్తి స్థాయిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సహకార సంఘాన్ని ఈ కేంద్ర ప్రభుత్వ ద్వారా వచ్చేటటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకునే దానికి వారందరూ కూడా సలహాలు ఇస్తున్నారు. వారందరి ఆలోచన మేరకు వారి సహాయ సహకారాల ద్వారా ఈ సెంట్రల్ బ్యాంక్ గుంటూరుని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.